ఈరోజు మా అమ్మకి ఫైనల్‌గా మూడోసారి నాటు మందు తాగించడానికి పలమనేరు దగ్గరైన విరూపాక్షపురానికైతే స్టార్ట్ అయిపోతా ఉన్నాం. ఇంక మీరు వీడియోలో చూడొచ్చు మా అమ్మ చాలా వరకైతే క్యూర్ అయింది. 70% వరకైతే క్యూర్ అయింది మా అమ్మకు. ఇంక మార్నింగ్ అయితే బయలుదేరిపోయామన్నమాట కార్‌లో. అక్కడికి చేరేగుందికి 9:30 అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా లాస్ట్ టైం ఆ అన్నగారు అయితే నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ అన్నకైతే ఫోన్ చేశాను నేను. ఇట్లా వచ్చామన్న థర్డ్ డోస్ కోసము అని అయితే. ఇంక నేను లోపల ఉన్నాను, నేను వేరే మనిషిని పంపిస్తాను అని అయితే వేరే మనిషిని అయితే పంపించారు ఆ అన్న. ఇంకా అన్న వచ్చి నన్ను లోపలికైతే పిలుచుకొని పోయి మందులు తీపిచ్చడానికి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా నేను లోపలికి వెళ్ళి అట్లా వీడియోలన్నీ తీసుకుంటూ ఉన్నా. ఇక్కడ పనిచేసే వాళ్ళకి కొత్తగా డ్రెస్ కోడ్ పెట్టారు. వీళ్ళైతే మందులు ఎలా వాడాలి అనేది రాసిస్తారనమాట. ఇంకా ఈరోజు వీళ్ళ నాన్నగారు లేరు, సో ఈ అన్నే మొత్తం చూసుకుంటూ ఉన్నారు. నేను అట్లా వీడియోలు తీసుకుంటూ ఉండగా అన్న అయితే నాకు మందులు అయితే వేరే అన్న చేత అయితే ఇచ్చి పంపించారనమాట. ఇంకా నేను అట్లా వీడియోలు తీసుకుంటూ ఆ మందులు అయితే లాస్ట్కి తీసుకుని అయితే బయటికి వచ్చేసాను. ఈరోజు మా అమ్మకు చప్పిడి అన్నం తినిపించాలి కాబట్టి ఆ అన్నం అయితే తీసుకొని మా అమ్మకి ఇచ్చేసా. ఇంకా తెల్లకాయలు కనిపిస్తే అవి తీసుకున్నాను. ఇంకా మా అమ్మకి అన్నం తినిపించుకొని సెకండ్ డోస్ అయితే ఆన్నే స్వయంగా కార్ దగ్గరికి వచ్చి మా అమ్మకి సెకండ్ డోస్ మంది అయితే ఇచ్చారు. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకొని కొన్ని మందులు కూడా మాకు ఫ్రీగా ఇచ్చారు ఆ అన్న. మొత్తం తెలుసుకొని ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి అని చెప్పారు. ఇంకా రావాల్సిన అవసరం లేదు, ఇంకా కొద్దిగా ఫుడ్ బాగా పెట్టండి బెటర్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా అన్నతో ఒక ఫోటో తీసుకుని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయా. ఇంటికి వచ్చి ఈవినింగ్ పడుకునేసాను అన్నమాట.